పువ్వులు చిత్తూరు జిల్లా రైతులకు కంటతడి పెట్టిస్తున్నాయి. కిలో బంతి పువ్వుల ధర కేవలం రూపాయి మాత్రమే ఉండడంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. గత నెలలో ఆశాజనకంగా కనిపించిన ధరలు హఠాత్తుగా పాతాళానికి పడిపోయాయి. గత నెలలో 20 నుంచి 30 రూపాయల బంతి పూలు 5 రోజుల వ్యవధిలోనే ₹1 పడిపోయింది. ధరలు తగ్గడంతో దిక్కుతోచని స్థితిలో బంతిపూల రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 2000 ఎకరాల్లో వివిధ రకాల పూల తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇక చామంతి పూల ధరలు సైతం 2 వారాల్లో 90 నుంచి 30కి పడిపోయాయి. ధరలు పడిపోవడంతో వ్యాపారులు కావాలని అడిగితేనే చామంతి పూలను రైతులు కోస్తున్నారు. లేకుంటే పూలను కోసే పరిస్థితి సైతం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు దేవదత్త, కోలార్ డిస్టిక్ కులదేవి గ్రామం. అదే ఇట్లా 3 ఎకరాలు పంట చేసినాము. ఇట్లా కోసే టైంకి కూలీ ఈరోజు కూలీ 5,000 దాకా కూలీ అయింది. మార్కెట్కి ఎత్తుకొస్తే మార్కెట్లో పోలేదు పూలు, ఎత్తుకొచ్చి రోడ్డుకి వేస్తా ఉన్నాం. ఏం చెప్తానన్న మార్కెట్లో పూలే వద్దంటా ఉన్నారు. ఎంత అయింది నా ఖర్చు ఇప్పుడు మీకే? ఖర్చు దాదాపుగా ఇప్పుడు 3 లక్షల వరకు వచ్చింది. 3 లక్షలు. ఇప్పటి వరకు ఏం రూపాయి రాలేదు. ఈ రోజు కోసి వచ్చేదానికి ఎంత ఖర్చు అయింది? 5,000 ఖర్చు వచ్చింది, కానీ ఏం రాలేదు. ఇప్పుడు రోడ్లో పారేస్తా ఉన్నారు. నా పేరు రాజప్ప, మాది వికోట మండలం బోడిగుడ్ల గ్రామము. 1 ఎకరా సాగు చేసినాము బంతి పూలు. మార్కెట్కి వేసుకొని వచ్చినాము, కోసి ₹1 కూడా అడిగేవాళ్ళు లేదు, ఎత్తుకునే మానవుళ్ళే. ఎత్తుకొని వచ్చి రోడ్డు పక్కన పోసేస్తా ఉన్నాము. దాదాపు 20 మూటలు దగ్గర పోసినాము. ₹1 ఇప్పుడు చేతికి రాలేదు, మొత్తం ఎత్తుకోపోయి రోడ్లో పోసేస్తా ఉన్నాము. ఎకరాకి ఎంత ఖర్చు వస్తుందా? ఎకరాకి 50 నుంచి 60 దాకా వచ్చింది. కానీ ఇప్పుడు కోసుకొని వస్తా ఉంటే కోసుకొని వచ్చిండే వాళ్ళు ఒకే ఒక పువ్వు కూడా అడిగేవాళ్ళే. వద్దు మార్కెట్లోకి ఎత్తుకొని పోయి ఏమన్నా చేసుకుంటాం.